విద్యార్థులను చిన్నతనం నుంచే ఎక్స్పోజర్ ఇవ్వాలి. ప్రపంచానికి సంబంధించిన అనేక అంశాలపై ఎక్స్పోజర్ ఇవ్వాలి. స్కూల్స్ అన్ని కూడా ఫిజికల్ గా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం. మననే తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం, మననే విరిచే చేతులకే గంధం పూసే పూలవనం, మననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం. ఇప్పుడు మనం పోయి అదే ఇది ఇంట్లో ఇన్పుట్ చేసి అందించే హృదయానికి ఏ బాధ రాదులే, అందింపులే ఇవన్నీ మళ్ళీ టెక్నికల్ నేర్చుకుంటాం. అందించే హృదయానికి ఏ బాధ రాదులే. మీరు మార్నింగ్ పెయింట్ లో క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. Learning objectives, they train AI, they'll know how AI works. AI tools machine understanding association. And తర్వాత కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, వాళ్ళకి ఒక క్లాస్ బేసిక్ ఆటోమేటిక్ నాలెడ్జ్ ఉంటుంది సార్. అండ్ దెన్ డే 5 డే 6 రోబోటిక్స్ ఉంటుంది. రోబోటిక్స్ ఇస్ ద మోడల్. రోబోటిక్స్ నేను yesterday was about mouse, keyboard, hand free sir. They practice everything on keyboard and mouse. So paint uses to make them perfect on mouse movements. So learning flow ఇలా ఉంటుంది సార్. ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్స్ ఫ్రీ కీబోర్డ్ అండ్ మౌస్ జరిగింది. ఇవాళ ఏఐ ట్రైనింగ్ కోసం వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళే డిజైన్ చేస్తారు. సో లెర్నింగ్ మౌస్ ప్రాక్టీస్ మనం పెయింట్ లోనే చేసాం కాబట్టి పెయింట్ లో ఒక డిజైన్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఏఐ టూల్ లో ఆ క్యారెక్టర్స్ కి వాళ్ళు మూవ్మెంట్ ఇస్తున్నారు. సో దే ట్రైనింగ్ ది క్యారెక్టర్స్. స్కెచ్ sir, day 5 day 6 robotics activity. Students will build this robot. ఇది ఏంటంటే మూన్ రోవర్. ఇది ఒక ప్రోటోటైప్ ఆఫ్ రియల్ మూన్ రోవర్. ఈ మూన్ రోవర్ లో సెన్సార్స్ అండ్ కనెక్టర్స్ అండ్ యాక్టివ్ ఫంక్షన్. day 5 day 6 robotics షో చేస్తాం చూడండి. జస్ట్ ఒక్కసారి ఫంక్షనింగ్ చూడండి అంతే. వాళ్ళే అసెంబ్లీ చేసేసి ప్రోగ్రామ్ ఇలా రన్ చేసిన తర్వాత పిల్లలతో మనం ఏంటంటే ప్రోటోటైప్ ఎలా వర్క్ చేసి మనం చూపిస్తాం. ఎంఎస్ పెయింట్ ఇంకా చెప్పారు. ఇన్ఛార్జ్ మమ్మల్ని మంచిగా గైడ్ చేశారు. అట్లనే ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, స్కెచ్ మెటా, క్విక్ డ్రా, ఏఐని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, వరల్డ్స్ కిడ్ ల్యాబ్ మనం ఏదైనా క్వశ్చన్స్ని ఆన్సర్ ఎలా నేర్చుకోవాలో సింపుల్ వేలా చెప్పారు. ఏఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నీ చెప్పి మమ్మల్ని
బాగా ప్రోత్సహించారు. ఇది ఓన్లీ 1 వీక్ కాకుండా లైఫ్ మొత్తం ఈ స్కూల్లో అందరికీ అవకాశం వచ్చేటట్టు సమ్మర్లోనే కాకుండా అన్ని సీజన్లో ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చేస్తే అందరూ చదువుకొని జాబులు తెచ్చుకోవచ్చు. అందుకే ఒకటే విన్నపం, దీన్ని అన్ని తీరులో ఉపయోగించుకుంటాము. మాకు దీన్ని అన్ని సీజన్లో వచ్చేటట్టు చూడండి. అని చెప్పేసి మాకు మా హెచ్ఎం సార్ చెప్పారు. ఆ రోజు మా సార్ అప్లై చేస్తే మేము ఇక్కడికి వచ్చాము. కంప్యూటర్ ఇలా ఉంటారు. ఇక్కడికి వచ్చాక కీబోర్డ్, CPU, మౌస్, టైపింగ్ ఫస్ట్ డే రోజు. సెకండ్ డే MS పెయింట్ గ్రేడింగ్ కార్డ్స్ ఎలా యూజ్ చేయడమో అలా నేర్చుకున్నాను. డే థర్డ్ రోజు మేము పెయింట్ చేసాము. ఫోర్త్ సెన్స్ స్కాన్ చేస్తూ స్కెచ్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఆటోమేటిక్ డోర్, రోబోట్ అనేది ఒక మిషన్. ఓకే, అది ఒక యంత్రం, ఎలక్ట్రానిక్ పరికరం. ఓకే, రోబోట్ ఏం చేస్తుంది? మనుషులు చేయగలిగే పనులను, ఓకేనా, ఆ రోబోట్ అనేది, ఆ మిషన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, మనం రోబోట్స్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు మనుషులు పని చేయాలంటే కొన్ని క్లిష్టతరమైన పనులు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు రోబోట్స్ యూజ్ చేసి మనం ఆ పనులను చేసినట్లయితే మనకు సింప్లిఫై అయిపోతుంది, ఈజీగా చేయవచ్చు, తక్కువ టైంలో మనం ఎక్కువ పనిని చేయవచ్చు. ఓకేనా, సో వాటి కోసం మనం ఏంటంటే మనమే కృత్రిమంగా రోబోట్స్లని తయారు చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు రోబోట్స్ ఏంటంటే అన్ని రంగాల్లో మనం రోబోట్స్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మన నిజ జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్స్లో ఇక్కడ ఈ ఫ్లోర్ని క్లీన్ చేయడానికి కూడా ఒక రోబోట్ని యూజ్ చేసి మనం ఈ ఫ్లోర్ని క్లీన్ చేయవచ్చు. ఫిజికల్గా అయితే మనకి ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆయమ్మ కానీ ఎవరైనా వచ్చేసి మనం క్లీన్ చేసేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు తనకి సిక్ అయితే, తను రాలేదంటే ఆ రోజు క్లీన్ చేస్తారా? లేదు కదా. సో మనం ఒక రోబోట్ యూజ్ చేస్తే వాళ్ళు ఆయమ్మ ఉన్నా లేకపోయినా ఆ రోబోట్ మిషన్ ఆన్ చేయగానే ఏమైపోతుంది, ఈ ఫ్లోర్ని క్లీన్ చేసేస్తుంది. సో మనం మాన్యువల్గా ఆపరేట్ చేయవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో సెన్సార్స్ యూజ్ చేసి జస్ట్ ఈ రూమ్లో మనం ప్లేస్ చేసేసి దాన్ని రోబోని ఆన్ చేయగానే అది ఏం చేస్తుంది, ఫస్ట్ ఎక్కడైతే డస్ట్ ఉందో దాన్ని సక్ చేస్తుంది. ఓకేనా, అంటే దాన్ని సక్ చేయడం ఇన్ ద సెన్స్ క్లీన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, వాటర్తోని ఈ రూమ్ని, ఈ ఫ్లోర్ని మొత్తం ఏంటిది తుడుస్తుంది, అంటే మాఫ్ కొడుతుంది, అంతే కదా. మనం జనరల్గా ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఏంటిది చీపురుతో క్లీన్ చేసిన తర్వాత మాఫ్తో మనం వాటర్తో క్లీన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు అది ఈ చివరిది ప్లస్కి కనెక్ట్ చేసేసి అది ఇందాక చెప్పాను కదా, అది ఆ రెడ్ కనెక్ట్ చేసేసి, బ్రౌన్ రెడ్ కనెక్ట్ చేసేసి, బ్లాక్కి ఆ రెడ్ కనెక్ట్ చేసేసి. ఓకేనా, ఇప్పుడు మీకు దాంట్లో లైట్ ఆన్ అవుతుంది. మీరు బ్లూటూత్ ఆన్ చేసినారు కదా మీ ఫోన్లో, లైట్ ఆన్ అయిందా? ఓకే, బ్లూటూత్ ఆన్ చేసేసి దాంట్లో మీకు స్కాన్ కొట్టేసి మీకు కూడా యాడ్ చేయడానికి వస్తుంది. మిషన్ ఓవర్ రోబోట్ అని వస్తుంది. వచ్చిందా? దాన్ని కనెక్ట్ చేసేసి పేర్ అని అడుగుతుంది. పేర్ చేసేసి పేరింగ్ కొట్టేసి. ఓకేనా, రైట్, వచ్చిందా? తర్వాత ఇప్పుడు మీ యాప్ని ఓపెన్ చేయండి.
ఇంకా దీన్ని లేపు పట్టుకు, ఈ రోబోట్ మీది రోబోట్ లేపు, రిటర్న్ పట్టుకో, రిటర్న్. ఓకే, మంచిగా పట్టుకో. ఇప్పుడు మీరు దాంట్లో మీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఇట్లా ఉంటుంది ఒక మైక్ కనెక్ట్ చేసేలాగా సింబల్, అది కనెక్ట్ చేసి ప్రెస్ చేయి. కనెక్ట్ అయిందా? కింద మీకు కనెక్టెడ్ అని చూపిస్తుంది, చూపించిందా? రాలేదు, వచ్చిందా? తర్వాత 3 లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ టాప్, 3 lines left side. దాంట్లో డివైజెస్లోకి వెళ్ళండి. డివైజెస్లో మీకు మూన్ రోబోట్ ఉందా? కనెక్ట్ చేసేసి. కనెక్ట్ అయిందా? ఇక్కడ కనెక్టెడ్ అని పడుతుంది, పడిందా? ఇప్పుడు ఫార్వర్డ్ని ప్రెస్ చేసినప్పుడు ఈ వీల్స్ అన్ని ఏంటిది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఏదన్నా మూవ్ అవ్వలేదు అనుకో, ఈ డైరెక్షన్ అటు, ఈ డైరెక్షన్లో ఇవి ఇట్లా మూవ్ అవ్వాలి. అట్లా మూవ్ అయితే ఓకే, లేదు అంటే మీరు కనెక్ట్ చేసిన కనెక్షన్లో ఏది రాంగ్ తిరుగుతుందో ఆ మోటరీ చూసేసి ఇంటర్చేంజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఫార్వర్డ్ అన్నప్పుడు ఏంటి, ఇది ఇట్లా తిరుగుతూనే కదా ఇది ముందుకు వెళ్ళిపోతుంది. ఒకసారి ప్రెస్ చేయి, ఇట్లా తిరుగుతుంది. ఫార్వర్డ్ అంటే ఇది కరెక్ట్ తిరుగుతుంది, ఇది రాంగ్ తిరుగుతుంది, అంతే కదా? ఇది కరెక్ట్ తిరుగుతుంది, ఇది కరెక్ట్ అంటే ఇది ఒక్కటి మాత్రమే రాంగ్ తిరుగుతుంది. ఆఫ్ చేసేది, స్టాప్ అని కొట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ మోటార్ వైర్ కనెక్షన్స్ రాంగ్ చేసినాం. ఓకేనా? డైరెక్షన్ చేంజ్ చేయాలంటే దీని వైర్స్ ఎక్కడ ఉన్నాయి చూడాలి. ఇదేంటిది బ్లాక్ ఉన్న వైట్, ఇక్కడికి వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి ఇటు సైడ్ కనెక్ట్ చేయాలి, ఈ వైట్ వచ్చేసి ఇటు కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసేటప్పుడు మీరు వీటిని రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇది లూజ్ ఉంది కాబట్టి ఇది మీకు కొంచెం మంచిగా ఇన్సెట్ చేసేసి టైట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమర్థమైంది? ఇది రాంగ్ తిరుగుతుంది కాబట్టి డైరెక్షన్ చేంజ్ చేయాలి, అప్పుడు మోటార్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఓకేనా? రైట్. లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, అందరూ ఫార్వర్డ్ ప్రెస్ చేయండి. ఫార్వర్డ్ ఏమైంది? స్టాప్ కొట్టేసేయండి, స్టాప్. ఓకే, రైట్. ఓకే, ఆ రోబోట్ వాళ్ళు ఆ రోబో వెనక్కి రావాలంటే మీరు ఏం చేయాలి? బ్యాక్వర్డ్ ప్రెస్ చేసిన తర్వాత అది వెనక్కి వెళ్తుంది. లెఫ్ట్ కొట్టేసి, లెఫ్ట్ కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ లెఫ్ట్ కొట్టేసి ఇటు రావాలి. నీది రోబో లెఫ్ట్ ప్రెస్ చేసిన తర్వాత వచ్చేస్తుంది. అందరు మీ రోబోల్ని బ్యాక్ తీసుకెళ్ళండి. రైట్, స్టాప్ చేసేసుకోండి. నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయండి. నవ్వుతలేరు, స్మైల్ గట్టిగా.